ఇటుగన సకలోపాయములుడిగిన ఈశ్వరుడే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నిర్భర శరణాగతి, అహంకార నిరసన గురించి తెలుపుతుంది. మోక్షం కోసం లేదా రక్షణ కోసం మనిషి చేసే రకరకాల ప్రయత్నాలు, ఉపాయాలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఈశ్వరుడే స్వయంగా రక్షకుడవుతాడు. తల్లిబిడ్డ ఉదాహరణతో అన్నమయ్య ఈ విషయాన్ని అత్యంత సరళంగా, హృదయానికి హత్తుకునేలా వివరించారు. తెలుగు సారాంశం: అన్ని రకాల ప్రయత్నాలు మానేసి కేవలం దేవుడే దిక్కు అని నమ్మినవాడికి ఆ ఈశ్వరుడే రక్షకుడు. తన స్వతంత్రాన్ని వదులుకున్న ఆత్మకు కలిగే నిశ్చింతే, చింత లేకపోవడమే నిజమైన సుఖం. ఆకలి అని అడగలేని పసిబిడ్డకు తల్లి తానే దగ్గరుండి పాలు ఇచ్చినట్లు కోరికలు లేని యోగిని భగవంతుడే కాపాడుతాడు. కాని తానే స్వయంగా పనులు చేసుకోగలనని గర్వపడే బిడ్డల విషయంలో తల్లులు ఎలాగైతే పట్టించుకోరో, అలాగే స్వప్రయత్నం చేసేవారి విషయంలో దేవుడు కూడా వాత్సల్యాన్ని చూపడు. గజేంద్రుడు, ద్రౌపది తమ వల్ల కాదని చేతులెత్తేసినప్పుడే దేవుడు రక్షించాడు. అహంకారం వేడని వారికి ఎన్ని జన్మలైనా తప్పవు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ప్రొఫౌండ్ కాంపోజిషన్, Annamaya explores the concept of prapatti, absolute surrender. He asserts that when a devotee exhausts all self-efforts, upayas, and relinquishes their ego, swatantram, God takes full responsibility for their protection. Like a mother who feeds an infant who cannot even ask for milk, God cares for the desireless seeker. However, for those who rely on their own strength and intellect, God remains a silent witness. Using examples like Gajendra and Draupadi, Maya explains that divine intervention occurs only when human ego dissolves. వివరణాత్మక విశ్లేషణ పల్లవి. ఇటుగన సకలోపాయములుడిగిన ఈశ్వరుడే రక్షకుడు, తటుకున స్వతంత్రముడిగిన యాత్మకు తగు నిశ్చింతమే పరసుఖము. భావము: అన్ని రకాల మార్గాలు, ప్రయత్నాలు, ఉపాయములు విఫలమై ఆగిపోయినప్పుడు ఆ పరమేశ్వరుడే రక్షకుడవుతాడు. నేను స్వతంత్రుడిని, నేను ఏదైనా చేయగలను అనే అహంకారాన్ని వదులుకున్న ఆత్మకు కలిగే శాంతియే నిశ్చింత, అసలైన పరమ సుఖం. వివరణ: మనం ఏదో ఒకటి చేసి దేవుడిని పొందాలి అనుకోవడం కూడా ఒక రకమైన అహంకారమే. ఆ ప్రయత్నం ఆగి అంతా ఆయనే అనుకున్నప్పుడు రక్షణ లభిస్తుంది. చరణం 1: ఆకటి కడుగని శిశువుకు తల్లి ఎడిచి పాలు ద్రాగించిన రీతి, ఈ కడగోరికలుడిగిన యోగికి నీశ్వరుడే రక్షకుడు. చేకొని బుద్ధెడిగిన బిడ్డలపై జింతింపరు తొల్లిటివలే తల్లులు, ఈ కొలదులనే స్వయత్న దేహులకీశ్వరుడును వాత్సల్యము వదలు. భావము: ఆకలి అనే అడగడం కూడా తెలియని పసిపాపకు తల్లి తానే బ్రతిమాలి అడిచి పాలు తాగిస్తుంది. అలాగే కోరికలన్నీ వదిలేసిన యోగికి భగవంతుడే రక్షకుడై అన్నీ చూసుకుంటాడు. కాని కొంచెం తెలివితేటలు వచ్చి తన పనులు తాను చేసుకోగల బిడ్డల గురించి తల్లి మునుపటిలా ఆరాటపడదు. అలాగే నా ప్రయత్నంతో నేను సాధిస్తాను అనే అహంకారం ఉన్నవారి పట్ల దేవుడు తన వాత్సల్యాన్ని, ప్రేమను చూపడు. వివరణ: శరణాగతిలో భక్తుడు పసిబిడ్డలా ఉండాలి. మార్జాల కిశోర న్యాయం: పిల్లి పిల్లలా తల్లిపై ఆధారపడటం. చరణం 2: తతి గరిరాజు గాచినయట్లు, ద్రౌపది మానము గాచినయట్లు, హితమతి స్వతంత్రముడిగిన యోగికి ఈశ్వరుడే రక్షకుడు. అతనుడు భస్మంబయిన నాడు అజుని శిరంబటు దృంచిన నాడు. చతురుడు దానడ్డము రాడాయను స్వతంత్రముడుగని జీవులుగాన. భావము: గజేంద్రుడిని, ద్రౌపదిని ఆపదలో కాపాడినట్లుగా. తన అహంకారాన్ని వదులుకున్న యోగికి ఈశ్వరుడే రక్షకుడు. మన్మథుడు భస్మమైనప్పుడుగాని, బ్రహ్మ, అజుడు శిరం తెగిపడినప్పుడుగాని దేవుడు అడ్డు రాలేదు. ఎందుకంటే వారు తమ స్వతంత్రాన్ని, అహంకారాన్ని వదులుకోని జీవులు కాబట్టి. వివరణ: ద్రౌపది తన బలాన్ని నమ్ముకున్నంతసేపు కృష్ణుడు రాలేదు. ఎప్పుడైతే 2 చేతులెత్తి గోవిందా అని శరణు వేడిందో అప్పుడే రక్షించాడు. చరణం 3: దిక్కని ఎనసము జిత్తములోన జింతించేటి శరణాగత జనులకు ఇక్కడ నక్కడ శ్రీవేంకటగిరి ఈశ్వరుడే రక్షకుడు. మక్కువతో దన యంతర్యామిని మనచిన స్వామి ద్రోహులకెల్లా అక్కరతో పుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన. భావము: నీవే దిక్కు అని నిరంతరం మనసులో ప్రార్థించే భక్తులకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆ వెంకటేశ్వరుడే రక్షకుడు.
కాని తన లోపల ఉన్న అంతర్యామిని మర్చిపోయి అహంకారంతో బ్రతికే స్వామి ద్రోహులకు మళ్లీ మళ్లీ పుట్టడమే జన్మలే శిక్ష. ఎందుకంటే వారు అహంకారాన్ని వదలరు కాబట్టి. వివరణ: అహంకారం ఉన్నంతవరకు జనన మరణ చక్రం తప్పదు. శరణాగతి పొందినవాడికి పునర్జన్మ లేదు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ప్రపత్తి ధర్మం గురించి తెలుపుతుంది. నిశ్చింత: దేవుడిపై భారం వేసిన వాడికి భయం ఉండదు, ఆలోచన ఉండదు. అదే పరమ సుఖం. స్వయత్న విరోధి: భక్తిలో మన సొంత తెలివితేటలు అడ్డు వస్తాయి. అడగడం తెలిబిడ్డ స్థితియే శ్రేష్టం. సకలోపాయ శూన్యత: మన దగ్గర ఏ ఉపాయం లేనప్పుడే దైవం మనకు ఉపాయం అవుతాడు. రామ రామచంద్ర రాఘవ రాజీవలోచన రాఘవ. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన సంక్షేప రామాయణం వంటిది. అత్యంత మధురమైన వసంత రాగంలో సాగే ఈ కీర్తన భక్తులకు రామకథను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కూడిన రాముడిని జయము పొందమని కోరుతూ రామ నామస్మరణలోని మాధుర్యాన్ని అన్నమయ్య పంచుకున్నారు. తెలుగు సారాంశం: తామర కన్నులు కలవాడా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి విజయము పొందుము. చిన్నతనంలోనే తాటకిని సంహరించి వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి శివధనుస్సును విరిచి సీతమ్మను పెళ్లాడిన రామ. మాయా మృగాన్ని సంహరించి శూర్పణఖ గర్వాన్ని అణచి వాలిని చంపి సుగ్రీవుడిని ఏలిన రామ. సముద్రానికి వారధి కట్టి రావణుడిని సంహరించి విభీషణుడికి పట్టాభిషేకం చేసిన రామ. అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవై ఇప్పుడు వెంకటగిరిపై మాకు అభయమిస్తున్న శ్రీ వెంకటరామచంద్రునిగా నిన్ను కొలుస్తున్నాను. ఇంగ్లీష్ సమ్మరీ: This song is a beautiful narration of the entire Ramayana in a nutshell. Annamaya pays tribute to Lord Rama, the lotus-eyed prince of Dashrath, along with his brothers Lakshman, Bharat, and Shatrughna. He highlights key events: killing Tatki in his youth, protecting Vishwamitra's sacrifice, breaking Shiva's bow to wed Janki, slaying the golden deer, humbling Shurpankha, vanquishing Vali, befriending Sugriv, bridging the ocean, and defeating Ravana. The song concludes with the coronation in Ayodhya and identifies Lord Rama with Lord Venkateshwar on Venkatgiri, who provides ultimate protection. Vivaranatmaka Visleshana, Pallavi: Rama Ramachandra Raghava Rajivalochana Raghava, Saumitri Bharata Shatrughnula Toda Jayamandu Dasaratha Raghava. Bhavamu: తామరల వంటి కన్నులు గల ఓ రామచంద్ర. లక్ష్మణుడు, సౌమిత్రి, భరతుడు, శత్రుఘ్నులతో కలిసి విజయము పొందుము. ఓ దశరథపుత్రుడా, నీకు వందనం. వివరణ: పల్లవిలో రామ సోదరులందరినీ స్మరించడం ద్వారా రామ పరివారాన్ని అన్నమయ్య మనకు గుర్తుచేశారు. చరణం 1: శిరసు కూకటుల రాఘవ చిన్నారి పొన్నారి రాఘవ. గరిమ నా వయసున తాటకి జంపిన కౌసల్య నందన రాఘవ. అరిది యజ్ఞముగాచు రాఘవ అట్టే హరువిల్లు విడిచిన రాఘవ. సిరులతో జనకుని ఇంటను జానకి జలగి పెండ్లాడిన రాఘవ. భావము: నెత్తిమీద బాలకాకపక్షములతో కూకటులు ముద్దులోలికే చిన్నారి రామ. ఆ చిన్న వయసులోనే తాటకిని సంహరించిన వీరుడా. విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించి జనక మహారాజు ఇంట్లో శివధనుస్సును హరువిల్లు విరిచి జానకిని వివాహం చేసుకున్న రామ. వివరణ: ఇక్కడ బాలకాండలోని ముఖ్య ఘట్టాలను అన్నమయ్య వర్ణించారు. చరణం 2: మలయు నయోధ్య రాఘవ మాయామృగాంతక రాఘవ. చెల్గి చుప్పనాతి గర్వ మడచి దైత్యసేనల జంపిన రాఘవ. సొలసి వాలి జంపి రాఘవ దండి సుగ్రీవు నేలిన రాఘవ. జలధి బంధించిన రాఘవ లంక సంహరించిన రాఘవ. భావము: అయోధ్యలో విహరించిన రామ. మాయా మృగాన్ని మారీచుడిని హతమార్చినవాడా. శూర్పణఖ గర్వాన్ని అణచి రాక్షస సేనలను అంతం చేసిన రామ. వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చినవాడా. సముద్రం, జలధి మీద వారధి కట్టి లంకను జయించిన రామ. కిష్కింధ మరియు సుందరకాండలోని కథాంశాలు ఇందులో ఉన్నాయి. చరణం 3: దేవతలు చూడ రాఘవ నీవు దేవేంద్రు రథమెక్కి రాఘవ. రావణాదులను జంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవ. వేవేగ మరలి రాఘవ వచ్చి విజయ పట్టమేలి రాఘవ.
శ్రీవేంకటగిరి మీద నభయము చేరి మాకిచ్చిన రాఘవ. భావము: దేవతలందరూ చూస్తుండగా దేవేంద్రుడు పంపిన రథమెక్కి రావణుని చంపి విభీషణుడిని లంకకు రాజును చేసిన రామ. త్వరగా అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రామ. నీవే ఇప్పుడు వెంకటగిరిపై కొలువై మాకు అభయం ఇస్తున్నావు. వివరణ: యుద్ధకాండ ముగింపు మరియు పట్టాభిషేక వైభవాన్ని ఇక్కడ వర్ణించా. వెంకటేశ్వరుడే రాముడని అన్నమయ్య భావన. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భగవత్ స్వరూప ఏకత్వం చాటి చెబుతుంది. సులభ స్మరణ: రామాయణమంతటినీ ఒక చిన్న పాటలో చదువుకోవడం వల్ల రోజంతా ఆ పుణ్య కథను స్మరించిన ఫలితం దక్కుతుంది. అభయప్రదానం: రాముడు దుష్టశిక్షణ చేసి శిష్టులను రక్షించినట్లే వెంకటేశ్వరుడు కూడా తన భక్తులకు రక్షణ కవచంగా ఉంటాడు. దాశరథి టు వెంకటాద్రి: అవతారం ఏదైనా పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్ని అన్నమయ్య ఇక్కడ నిరూపించారు. విధి నిషేధములకు వెడవగ బనిలేదు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన నిర్గుణ భక్తి, శాస్త్రాతిక్రమణం, శాస్త్రాల కంటే భక్తి గొప్పదనడం గురించి తెలుపుతుంది. మధుసూదనుడైన ఆ శ్రీహరి అనుగ్రహం పొందిన దాసుడికి సామాన్య ధర్మ సూత్రాలతో పనిలేదు. గోపికల ఉదాహరణ ద్వారా భగవంతుని కోసం లోక ధర్మాలను వదిలిపెట్టడం కూడా పరమధర్మమే అవుతుందని అన్నమయ్య నిరూపించారు. తెలుగు సారాంశం: ఓ మధుసూదన, నీ దయకు పాత్రుడైన దాసుడికి విధినిషేధాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. గోపికలు తమ కుల ధర్మాలను, సామాజిక కట్టుబాట్లను వదిలిపెట్టి నిన్ను ఆశ్రయించడమే పరమధర్మంగా భావించారు. లోకంలో ఎవరూ మానలేని కర్మ మార్గాలను వదిలిపెట్టిన యతులే, సన్యాసులే పూజ్యులయ్యారు. నారాయణుడిపై నిశ్చలమైన భక్తి కలిగి ఉండటమే నిజమైన ధర్మం. శ్రీ వెంకటేశ్వర, నీ దాసుడై ఉన్నవాడు ఇక వేరే విచారాల గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీ మీద భక్తి ఉంటే అదే సరైన తెలివితేటలను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఫిలాసఫికల్ సాంగ్, Annamaya asserts that a devotee who has earned the grace of Lord Madhusudana need not fear the vidhi and nishedha, prescriptions and prohibitions, of the scriptures. He cites the gopis as the ultimate example, who transcended social and family duties to take refuge in Krishna, making their devotion the highest dharma. He explains that even great ascetics, yatis, are revered because they abandoned worldly rituals for divine focus. The essence of the song is that unwavering devotion to Lord Venkateshwar is the ultimate knowledge, and a true devotee is free from the anxieties of ritualistic compliance. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: విధి నిషేధములకు వెడవగ బనిలేదు. మధుసూదన, నీ మన్నన దాసుడైతే. భావము: ఓ మధుసూదన, నీవు మన్నించి ఆదరించే దాసుడు గనుక అయితే అతడు శాస్త్రాలు చెప్పే పనులు చేయలేదని గాని, చేయకూడని పనులు చేశానని గాని భయపడాల్సిన అవసరం లేదు. వివరణ: భగవత్ కృప ముందు సామాన్యమైన విధి నిషేధాలు అప్రస్తుతం అయిపోతాయి. భక్తి అనేది అన్ని నియమాల కంటే పైన ఉంటుంది. చరణం 1: విడువరాని ధర్మ విధుల పురుషులను విడిచి గోపికలు విచ్చనవిడి బడి నిన్ను దగులుటే పరమధర్మమాయ ఎడయు నితర ధర్మాలిక నేటికయ్యా. భావము: సాధారణంగా భార్యలు తమ భర్తలను, పురుషులను వదలకూడదు అనేది ఒక ధర్మం. కాని గోపికలు ఆ ధర్మాన్ని కూడా కాదని నిన్ను చేరుకోవడమే పరమధర్మంగా ఎంచుకున్నారు. నిన్ను పొందాక ఇక ఇతర లోక ధర్మాలతో పని ఏముంది స్వామి? వివరణ: భగవంతుడు పరమాత్మ, మిగిలిన వారంతా జీవాత్మలే. జీవాత్మ పరమాత్మను చేరుకోవడమే అన్నిటికంటే పెద్ద ధర్మం. చరణం 2: మానరాని కర్మ మార్గములటు మాని పూనిన యతులే పూజ్యులట. నీ నారాయణ నియతే ధర్మమాయ, ఈ నిజమొకటియు నెరగగవలయు. భావము: సాధారణ మనుషులు వదలలేని కర్మకాండలను, ఆశ్రమ ధర్మాలను వదిలిపెట్టిన సన్యాసులే, యతులు లోకంలో పూజించబడుతున్నారు. ఎందుకంటే వారు కేవలం నారాయణుడినే నమ్ముకున్నారు. నీ మీద నిశ్చలమైన మనస్సు కలిగి ఉండటమే అసలైన ధర్మం అనే సత్యాన్ని తెలుసుకోవాలి. వివరణ: జ్ఞానులు బాహ్య రూపాలకు, ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వరు, కేవలం దైవ చింతనకే ఇస్తారు. చరణం 3: ఇన్నిట శ్రీ వెంకటేశ నీ దాసుడై ఉన్న విచారాల నొదుగనేలా నీ
ను గూర్చినట్టి నిజభక్తి గలదని తిన్ననై తెలిపేటి తెలివే కలది. భావము: ఓ శ్రీ వెంకటేశ్వర! అన్నిటా నీ దాసుడై ఉన్నవాడు ఇక ఇతర విషయాల గురించి ఎందుకు విచారించాలి, బాధపడాలి? నీమీద నిజమైన భక్తి ఉంటే ఆ భక్తే అతడికి ఏది మంచో ఏది చెడ్డో స్పష్టంగా తిన్ననై తెలియజేసే జ్ఞానాన్ని ఇస్తుంది. వివరణ: భక్తుడికి దేవుడే అంతరాత్మగా ఉండి నడిపిస్తాడు. అతడికి ప్రత్యేకంగా శాస్త్ర పాఠాలు అవసరం లేదు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అనన్య భక్తి యొక్క ప్రాధాన్యతను చెబుతుంది. భక్తి వర్సెస్ శాస్త్రం. శాస్త్రం సామాన్యుల కోసం, భక్తి అనేది దైవంతో నేరుగా అనుసంధానమయ్యే మార్గం. గోపికా భక్తి. గోపికల భక్తిని మధుర భక్తి అంటారు. అది అన్ని సామాజిక బంధాలను తెంచుకుని దైవాన్ని చేరుకుంటుంది. నిశ్చింత: భగవంతుని శరణు వేడినవాడికి పాపపుణ్యాల భయం ఉండదు. ఎందుకంటే అతడు చేసే ప్రతి పని దైవ ప్రేరణతోనే జరుగుతుంది. సులభుడు మధుసూదనుడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన భక్త సులభతత్వం గురించి తెలుపుతుంది. సాధారణంగా భగవంతుడిని పొందడం కష్టం అనుకుంటారు, కాని అన్నమయ్య ఈ భ్రమను తొలగిస్తూ ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ద్రౌపది, కుచేలుడు వంటి వారి ఉదాహరణలతో దైవం ఎంత సామాన్యుడో, ఎంత దయామయుడో మనకు గుర్తు చేస్తున్నారు. తెలుగు సారాంశం: మనము సంతోషంతో ఆ మధుసూదనుడిని నమ్మితే చాలు, ఆయన మనకు ఎంతో సులభంగా దక్కుతాడు. ఒక పసివాడైన ప్రహ్లాదుడు చెప్పిన మాట కోసమే ఆ ఆదిపురుషుడు స్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడు. అడవిలో ఉన్న గజేంద్రుడు మొరపెట్టుకోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి రక్షించాడు. అవమానంలో ఉన్న ద్రౌపదికి అడగగానే వస్త్రాలు ప్రసాదించాడు. నిరుపేద అయిన కుచేలుడు ఇచ్చిన అటుకులకు సంతోషించి అంతులేని సంపదలను ఇచ్చాడు. కులము, వర్గము అనే లేకుండా వేడుకున్న వారందరికీ వరాలిచ్చే ఆ సర్వేశ్వరుడే ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వరుడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya emphasizes that Lord Madhusudana is easily accessible, Sulabhudu, to those who believe in him with a pure heart. He provides historical evidence from the Puranas. The Lord appeared instantly for the child Prahlad. He rushed to save Gajendra in the forest. He protected Draupadi's honor in an instant, and he granted immense wealth to the poor Kuchela. Annamaya concludes that this universal God, who grants boons to everyone without discrimination, is none other than Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: సులభుడు మధుసూదనుడు మన మెలమి నమ్మిన నిట్టే సుండి. భావము: మనము గనుక సంతోషముతో, ఎలమి ప్రేమతో ఆ మధుసూదనుడిని నమ్మితే చాలు, ఆయన మనకు ఎంతో సులభంగా దొరుకుతాడు. వివరణ: భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే, కఠినమైన తపస్సు కాదు. చరణం 1. పడుచు మాటనక ఆ ప్రహ్లాదు నెదుట పొడచూపే నాదిపురుషుడు. అడవి దేహనక ఆ దంతి మొలకును తడవి కాచిన దైవము సుండి. భావము: ప్రహ్లాదుడు ఒక చిన్న పిల్లాడు, పడుచు కదా అని తక్కువ చేయకుండా అతడు చెప్పిన మాటను నిజం చేయడానికి ఆ ఆదిపురుషుడు స్తంభం నుండి బయటకు వచ్చాడు. అలాగే అడవిలో ఉన్న ఒక జంతువు, దంతి, ఏనుగు మొరపెట్టుకుంటే అది అడవి ప్రాణి అని చూడకుండా వెంటనే వచ్చి కాపాడిన దైవం ఆయన. వివరణ: దేవుడు వయసునుగాని జన్మనుగాని చూడడు, కేవలం ఆర్తిని చూస్తాడు. చరణం 2. ఆడు మాటలనక అంతలో ద్రౌపదిని, వాడిమి గాచిన వరదుడు, పోడిమి బేదనక పొందిన కుచేలుని, వీడ సంపదిచ్చే విష్ణుడు సుండి. భావము: ద్రౌపది కేవలం నోటితో పిలిచిన మాటలనే, ఆడు మాటలు స్వీకరించి ఆమెకు వస్త్రాలు ప్రసాదించి ఆదుకున్నాడు. కుచేలుడు నిరుపేద అని చూడకుండా అతడు ప్రేమతో ఇచ్చిన అటుకులను స్వీకరించి గొప్ప సంపదలను ఇచ్చాడు. ఆ విష్ణువు ఇతడే. వివరణ: కుచేలుడు కృష్ణుడి ఉదాహరణ భగవంతుడికి భక్తుడి పేదరికం ముఖ్యం కాదని, అతని ప్రేమ ముఖ్యమని చెబుతుంది. చరణం 3. వీరు వారనకిదే వేడిన వరములు సారేకు నిచ్చిన సర్వేశుడు, మేరతో లోకముల మెలసే నిప్పుడును, ఈ రీతి శ్రీ వెంకటేశుడే సుండి. భావము: వీరు గొప్పవారు, వారు తక్కువవారు అనే భేదం లేకుండా ఎవరు వేడుకున్నా వరాలను ఇచ్చే సర్వేశ్వరుడు ఆయన. సకల లోకాలలో ప్రకాశిస్తున్న ఆ దైవమే ఇప్పుడు మన ముందు శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. వివరణ:
కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు అత్యంత చేరువగా ఉండే సులభ దైవం అని అన్నమయ్య నొక్కి చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సులభత్వము మరియు వాత్సల్యము అనే గుణాలను వివరిస్తుంది. సత్యవ్రతం: ప్రహ్లాదుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెబితే ఆ మాటను నిజం చేయడం కోసం దేవుడు అక్కడ వెలిశాడు. భక్తుని మాటను నిలబెట్టడం దైవ లక్షణం. ఆశుతోషుడు: భగవంతుడు పిలిచిన వెంటనే పలుకుతాడు. గజేంద్రుడి ఆపదలో దేవుడు తన ఆయుధాలు, ఆభరణాలు కూడా సరిచేసుకోకుండా పరిగెత్తుకు వచ్చాడు. సార్వజనికత్వం: దేవుడు అందరివాడు. ఆయన అనుగ్రహం పొందడానికి ఏ విధమైన అర్హతలు, క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఒక్క నమ్మకం తప్ప. కింకదీరా న దైవం కేశవాత్పరమని ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన అచంచల విశ్వాసం, ఏకైక శరణాగతి గురించి తెలుపుతుంది. శాస్త్రాలు, వేదాలు, గురువులు చెప్పే సారం ఒక్కటేనని, అది శ్రీహరి సర్వోత్తమత్వమని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. తన కళ్ళు, చెవులు, బుద్ధి అన్నీ ఆ నారాయణుడిపైనే ఎలా కేంద్రీకృతమయ్యాయో ఈ కీర్తనలో చూడవచ్చు. తెలుగు సారాంశం: ఓ స్వామి, కేశవుడిని మించిన దైవం మరొకటి లేదు అనే నిశ్చయంతో కింకదీరా నాలో నీవున్నావనే సత్యాన్ని తెలుసుకున్నాను. లోకమంతటికీ నీవొక్కడివే దైవమని నా కళ్లతో చూశాను. నీతో సరితూగేవారు ఎవరూ నాకు కనిపించలేదు. వేదాంతాలలో కూడా నీవే గొప్పవాడవని విన్నాను. నీ సేవ చేయడమే మోక్షానికి తుదిపదము, మార్గమని నా బుద్ధికి తోచింది. నా గురువు కూడా నీ మహిమలనే నాకు బోధించాడు. నా మనసు నీ కథలకే సంతోషిస్తుంది, సమ్మతించే తప్ప లోకంలోని పనికిమాలిన మాటలు, రచ్చల సుద్దులు నాకు నచ్చవు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీ పాదాలనే నమ్ముకున్నాను, ఇక దేనిని నమ్మను. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya reaffirms the Vedic maxim Na Devam Keshavat Param, there is no God superior to Keshava. He declares that his conviction is rooted in his own experience and the teachings of the scriptures. He states that he sees none other than the Lord as the protector of the worlds and hears only his glories in the Vedanta. His intellect is convinced that serving the Lord is the ultimate goal of life. Guided by his Guru, he finds joy only in divine stories and shuns worldly gossip. Finally, he surrenders completely to the feet of Lord Venkateshwar, renouncing all other beliefs. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: కింకదీరా నదైవం కేశవాత్పర మని ఉంకువై వనాలో నీవుపమలివే. భావము: ఏ మాత్రం సందేహం లేకుండా కింకదీరా కేశవుడి కంటే గొప్ప దైవం లేదు అని నమ్ముతూ ఆ సత్యాన్నే నాలో స్థిరంగా ఉంకువై ఉంచుకున్నాను. నా అనుభవాలన్నీ ఇవే. వివరణ: ఇది అన్నమయ్య యొక్క అత్యున్నతమైన ఆత్మానుభూతి. ఆయనకు శ్రీహరి తప్ప మరొకరు దైవంగా అనిపించరు. చరణం 1: కంటి నీవొక్కడవే లోకములకు దైవమని, ఒంటిమటి నిన్ను బోల నొకరిగాన, వింటి నీవే ఘనమని వేదాంతమందు నీ కంటే నితరము విన గరుణానిధి. భావము: ఈ లోకాలన్నిటికీ నీవొక్కడివే దైవమని నా కళ్లతో దర్శించాను. నీతో సమానమైన వారు ఎవరూ నాకు కనిపించలేదు. వేదాంత సారాన్ని విన్నప్పుడు కూడా నీవే అన్నిటికంటే గొప్పవాడివని అర్థమైంది. నీకంటే మరొకటి ఏదీ నేను వినలేదు. వివరణ: కంటికి కనిపించే సృష్టి, చెవికి వినిపించే వేదం రెండూ దేవుడినే చూపుతున్నాయని భావం. చరణం 2: తోచే నాకు నీసేవే తుదిపదమని మడి, తోచది బుద్ధికి సరి తూగదెందును, పూచిన గురుడు నిన్నే బోధించేగాని మణి, దాచడాయ నీ మహిమ ధరణిధరా. భావము: నీ సేవ చేయడమే పరమపదం, మోక్షం అని నా బుద్ధికి తోచింది. దీనికి సరితూగేది లోకంలో ఇంకేదీ లేదు. నా జ్ఞానోదయానికి కారణమైన గురువు కూడా నీ మహిమలనే నాకు ఉపదేశించాడు, ఏదీ దాచిపెట్టలేదు. వివరణ: ఆధ్యాత్మిక ప్రయాణంలో గురువు యొక్క ప్రాధాన్యతను ఇక్కడ అన్నమయ్య గుర్తుచేశారు. గురువు మార్గదర్శకత్వం వల్లనే శిష్యుడికి దైవ మహిమలు బోధపడతాయి. చరణం 3: సమ్మతించే నామతి జవియైన కథలే, సమ్మతించదెక్కడో రచ్చల సుద్దులు, నమ్మిక శ్రీవెంకటేశనంటున నీ పాదాలే, నమ్మితి నేమియు నమ్మ నారాయణ. భావము:
నా మనసు మతి కేవలం రుచికరమైన జవియైన నీ కథలకే అంగీకరిస్తుంది. రచ్చబండల దగ్గర జరిగే లోకపు కబుర్లు నాకు నచ్చవు. ఓ వెంకటేశ్వర! గట్టి నమ్మకంతో నీ పాదాలనే ఆశ్రయించాను. ఇక దేనిని నేను నమ్మను. వివరణ: భక్తుడికి భగవత్కథల మీద ఉన్న అనురాగం, లోక విషయాల మీద ఉన్న వైరాగ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఏకనిష్ట గురించి చెబుతుంది. కేశవాత్పరం పురాణాలలో విష్ణు సర్వోత్తమత్వాన్ని తెలిపే ప్రధాన శ్లోక భాగం ఇది. జవియైన కథలు భగవంతుని లీలలు వినడం వల్ల కలిగే ఆనందం అమృతం వంటిది. ఆ రుచి తెలిసిన వాడికి లోకపు కబుర్లు చేదుగా అనిపిస్తాయి. గురుబోధ: సరైన గురువు దొరికితే భగవంతుడు దొరికినట్లే.